అయితే వీళ్ళిద్దరికి ఎలా శత్రుత్వం ఏర్పడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం విభాసనుడు అనే ఋషి ఉండేవాడు. అతను చాలా కోపిష్టి. అంటే చాలా కోపం ఎక్కువ. అతని తమ్ముడి పేరు సుప్రతీకుడు. ఇతను చాలా నెమ్మదైన మనిషి. ఒకరోజు తమ్ముడు అన్నను ఆస్తిని పంచి ఇవ్వమని అడిగాడు. అది ఇవ్వలేని విభాసనుడు ఇలా అంటారు. ధనలోభం వలన నువ్వు ఈ రోజు పంపకాలు కోరుకుంటున్నావు కదా అని. అయితే పంపకాలు కాగానే తర్వాత గొడవ పెరుగుతుంది. తరువాత శత్రుత్వం పెరిగిపోతుంది. ఆ తర్వాత వేరుపడిన వెంటనే వారి పతనం కూడా పెరుగుతుంది. అందుకే సత్పురుషులు, అన్నదమ్ములు వేరుపడడం మంచిది కాదంటారు. అలా గొడవ పడిన వారిని ఏ విధంగా గాను నచ్చచెప్పలేము. అప్పుడు అన్న ఇలా తమ్ముడికి శాపం ఇచ్చారు. ఏమనంటే, "నీవు వచ్చే జన్మలో ఏనుగువై పుట్టు" అని శాపం ఇచ్చాడు. వెంటనే తమ్ముడు, "నీవు కూడా తాబేలువుగా పుట్టు" అని శాపం ఇస్తారు. అలా డబ్బు ఆశతో ఇద్దరు అన్నదమ్ములు విడిపోయి ఏనుగు, తాబేలుగా జన్మించారు. అవి ఇప్పటికీ దెబ్బలాడుకుంటూనే ఉన్నాయి. అందుకే కశ్యపుడు గరుత్మంతుడికి వాటిని తిని అమృతం తీసుకొని రా అని చెప్పారు. అలా తిని దాహం తీర్చుకొని మేరు పర్వతం శిఖరం పైనుండి పైకి ఎగిరిపోయాడు. దేవతలకు అర్థం కాలేదు. ఎవరు వచ్చారు ఏంటి అని. అప్పుడు ఇంద్రుడితో ఇలా అంటారు. ఎవరైనా శత్రువులు వస్తున్నారా అని. అప్పుడు ఇంద్రుడు ఇలా అంటారు. కాదు. గరుత్మంతుడు అమృతం తీసుకొని పోవడానికి వస్తున్నారు. అతనికి అమృతం తీసుకోగల శక్తి కూడా ఉంది అని చెప్పారు. అప్పుడు ఇంద్రుడు అందరినీ హెచ్చరించి అమృతం దగ్గర కాపలాగా ఉండమని చెప్పారు. అక్క, గరుడుడు తన తల్లి శాపాన్ని పోగొట్టుకోగలడా? అమృతాన్ని ఇస్తే దాస్యాన్ని పోగొట్టుకోగలరు. అది కూడా చట్టబద్ధంగానే గరుత్మంతుడు చేస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కావాలనుకుంటే మన పేజ్‌ని ఫాలో చేసి లైక్ చేయండి.